హాయ్, వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్. ఇవాళ నేను బటర్ స్కాచ్ క్రష్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం హాఫ్ కప్ జీడిపప్పు బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్కి బటర్ అప్లై చేసి ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ క్రషెస్ కోసం నేను హాఫ్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను. ఈ బౌల్ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద లో ఫ్లేమ్లో మాత్రమే షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మెల్ట్ చేసుకుంటే త్వరగా అడుగంటిపోతుంది. త్వరగా అడుగంటకుండా ఉండాలంటే మందంగా ఉన్న బౌల్ని తీసుకొని దాంట్లో షుగర్ని మెల్ట్ చేసుకుంటే త్వరగా అడుగంటదు. ఈ షుగర్లోకి నేను డెలిషియస్ బటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు. షుగరు పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. కలపకుండా పక్కన పెడితే అడుగంటిపోతుంది. చూసారా, నేను కలుపుతూ ఉండటం వల్ల అడుగంటకుండా నీట్గా మెల్ట్ అవుతూ ఉంది షుగర్ మొత్తం. ఇప్పుడు దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేయాలి. మీరు ఏ కంపెనీ బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. డెలీషియస్ బటర్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. అలాగే నాకు ఇక్కడ లోకల్ స్టోర్లో అది అవైలబుల్గా ఉందని తీసుకున్నాను. బటర్ కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. చూసారా, ఇప్పుడు బటర్ మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా. దీంట్లోకి నేను ఫ్లేవర్ కోసం బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. 3-4 డ్రాప్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పు మిశ్రమాన్ని హాఫ్ కప్ వరకు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. మనం ముందుగా బటర్ అప్లై చేసిన ప్లేట్లోకి పలుచుగా లేయర్ లాగా వేసుకోవాలి. మనం పల్లీలు చిక్కీ వేసుకుంటాం కదా, అలాగా ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెడితే ఆరిపోతుంది. చూసారా, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నైఫ్తో తీస్తే నీట్గా వస్తుంది. మనం బటర్ అప్లై చేయటం వల్ల ఎక్కడ అంటుకుపోకుండా వస్తుంది. చూసారా నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఈ క్రష్ చేసుకున్న దాన్ని కేక్ డెకరేషన్స్ పైన కానీ, చాక్లెట్స్ మీద కానీ, ఐస్ క్రీమ్స్ మీద కానీ డెకరేట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బటర్ స్కాచ్ క్రష్ని తడి లేని ఒక మంచి కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెలపాటు ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.